అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం కొన్ని శ్లోకాలు యూట్యూబ్లో వింటూ ఉంటాం. కానీ కొంతమంది ఏంటో ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తారు కానీ పూర్తి చేయరు. అటువంటిప్పుడు మనకి ఎంతో నిరాశ నిస్పృహలు కలుగుతాయి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం విన్నా చదివినా కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షం మన మీద పడుతుంది అని చెప్పి సాక్షాత్తు మూక శంకరుల వారే ఆయన మూక పంచశతిలో చెప్పారు. అటువంటి మహా అత్యద్భుతమైనటువంటి శ్లోకం. చాలామంది ఈ శ్లోకం పూర్తిగా చెప్పండి, ఈ శ్లోకం లిరిక్స్ మాకు ఎదురుండగా కనబడేలాగా రాయండి అని చెప్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఈ శ్లోకాన్ని చేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి ఈ శ్లోకం స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది స్క్రోల్ అవుతూ. మీరు చూడండి, నేను చదువుతూ ఉంటాను, మీరు జాగ్రత్తగా పట్టుకోండి ఆ శ్లోకాన్ని. అమ్మవారి యొక్క చిరునవ్వుకి సంబంధించింది. ఈ శ్లోకం మొదలవడమే హేరంభే అంటూ వినాయకుడితో మొదలవుతుంది. అలాగే వినాయకుడి యొక్క పుట్టుకలో అమ్మవారి ప్రమేయం మాత్రమే ఉంటుంది, స్వామివారి ప్రమేయం ఉండదు. అలాగే కుమారస్వామి యొక్క పుట్టుకలో కేవలం స్వామివారి యొక్క ప్రమేయమే ఉంటుంది, అమ్మవారి ప్రమేయం ఉండదు. కానీ వాళ్ళిద్దరూ కూడా వీళ్ళకి పుత్రులు. అది ఎలాగో వివరించి చెప్తూ మూక శంకర్లు ఒక అత్యద్భుతమైనటువంటి మాట వేస్తారు. వాళ్ళిద్దరినీ ప్రేమగా చూసుకున్నట్టే, వాత్సల్యంతో చూసుకున్నట్టే మనందరి మీద కూడా కరుణ కలిగి ఉంటుంది అమ్మవారు ఈ శ్లోకం చదువుకుంటే. అంటే దాంట్లో వినాయకుడి మీద ప్రేమ ఉంటుంది, అలాగే కుమారస్వామి మీద ప్రేమ ఉంటుంది, పరమశివుని మీద కూడా అత్యంత వాత్సల్యము ప్రేమ ఉంటుంది. అంతే ప్రేమ ఈ శ్లోకం ఎవరైతే నిరంతరము చదువుతారో వాళ్ళ మీద కూడా అమ్మవారు చూపిస్తారట. అమితమైనటువంటి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కనుక మనకి కావాలి అని అనుకుంటే ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి. కనీసం రోజుకి ఒకసారి నిద్రించే ముందు కూడా. హేరంబే చగుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయత్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముక్తాలయన్ కామాక్షి స్మితమంజరీ తవ కథం కారం మయా కథ్యతే. ఈ శ్లోకం ప్రతిరోజు చదువుకోండి. అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కండి. లోకా సమస్త సుఖినో భవంతు.